అభ్యాసం 1.3 ఇందులో క్రింది అకరణీయ సంఖ్యలను దశాంశ రూపంలో రాయండి అన్నాడు. ఈ కింద ఇచ్చినటువంటి ఒక అకరణీయ సంఖ్యని ఏ రూపంలో రాయాలి? మనం దశాంశ రూపంలో రాయాలి. దశాంశ రూపం అంటే పాయింట్ వచ్చేటట్టుగా మనం రాయాల్సి ఉంటుంది. ఇందులో ఏవి అంతమయ్యే దశాంశాలో, ఏవి అంతం కాని ఆవర్తన దశాంశాలో తెలపండి. సో మనం ఇంతకుముందే అనుకున్నాం అకరణీయ సంఖ్యలకు 2 రూపాలు, ఒకటి అంతమయ్యే దశాంశ రూపం, రెండవది అంతం కాని ఆవర్తన దశాంశ రూపం అని తెలుసుకున్నాం కదా. సో ఇచ్చినటువంటి ఈ అకరణీయ సంఖ్య మరి ఏ రూపానికి అది కలిగి ఉందో మనం ఇప్పుడు చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. సో మొట్టమొదటికి మనము దీన్ని లెక్క చేయడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి భాగహార పద్ధతి, రెండవది ఏమో హారాన్ని కనుక మనం 2n × 5m రూపంలో రాసుకోగలిగితే అంతమయ్యే దశాంశ రూపం అని చెప్పొచ్చు. ఒకవేళ ఆ విధంగా రాసుకోలేకపోతే అది అంతం కానీ ఆవర్తన దశాంశంగా కూడా మనం చెప్పొచ్చు. ఇప్పుడు మొదటి పద్ధతి చేద్దాం. 8 ఇక్కడ, 3 ఇక్కడ, 8 0 0 పాయింట్ పెడితే 0 ఎందులో పోతుంది? 8 ఎక్కం 8, 8 2 16, 8 3 24, 8 4 32 ఎక్కువ అవుతుంది. 8 3 తీసుకుందాం, 8 3 24, 10 నుంచి 4 పోతే 6 పాయింట్ ఉంది కాబట్టి 0 ఎందులో పోతుంది? ఇది 8 ఏళ్ళ అంటే 7 56, 10 నుంచి 6 పోతే 4 పాయింట్ ఉంది కాబట్టి 0, 7 40, శేషం 0. శేషం 0 వచ్చింది కదా. శేషం 0 వచ్చింది అంటే అది అంతమయ్యే దశాంశాన్ని అది తెలియజేస్తుంది. ఇది ఒకటో పద్ధతి. ఇది మన ఆన్సరు. ఇది ఒకటో పద్ధతి. రెండో పద్ధతి చూద్దాం. 3/8 కదా. ఫస్ట్ మనం హారాన్ని ఏం చేయాలి? మనం 2n × 5m రూపంలో రాసుకునేందుకు ప్రయత్నం చేయాలి. 3 8ని ఏ విధంగా రాసుకోవచ్చు? 2 క్యూబ్గా రాసుకోవచ్చు. 2 క్యూబ్ అంటే 2 2 4, 4 2 8. సో ఇప్పుడు ఏం చేద్దాం? 2 క్యూబ్ ఉంది కదా. ఇక్కడ హారంలో ఈ స్థానంలో బేస్ భూమి అనేది 10 వచ్చేటట్టుగా మనం రాయాలి. 10 రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ దేంతో గుణించాలి? ఇక్కడ మనం ఇంకా 5తో గుణిస్తే కనుక వస్తుంది. చూద్దాం. 5 క్యూబ్. ఇక్కడ ఘాతం ఎంత ఉంటే ఇక్కడ కూడా ఘాతం అంతే తీసుకునేటట్టు నేను తీసుకున్నా. ఇక్కడ దేన్ని మనం గుణిస్తే 10 వస్తుందంటే 5తో గుణిస్తే 10 వస్తుంది. కాబట్టి 5 తీసుకొని ఇక్కడ ఎంత ఘాతం ఉంటే అంత ఘాతం పెట్టుకోవాలి. సో హారాన్ని 5 క్యూబ్తో గుణిస్తున్నప్పుడు లవాన్ని కూడా అంతే దాంతో గుణించాలి. ఇప్పుడు రండి. 3 5 క్యూబ్ అంటే 5 5 25, 25 5 125, 10, 2 5 10 కదా. పైన ఘాతం ఎంత ఉంది? 3. నెక్స్ట్ 125 ముళ్ళ అంటే 3 5 15, 3 2 6, 6 1 7, 3 ఎక్కం 3 375. 10 క్యూబ్ కదా. 10 క్యూబ్ అంటే ఏం చేయాలి? ఇక్కడ 1 రాసి ఎన్ని సున్నాలు పెట్టుకోవాలి? 3 సున్నాలు. పాయింట్ ఎక్కడ వస్తుంది? మనకు 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి 3 అంకెల తర్వాత పాయింట్ వస్తుంది. 1 2 3 అంకెల తర్వాత పాయింట్. ఇవతలు ఏం పెట్టుకోవచ్చు? 0. సో ఈ విధంగా మనము ఒక అకరణీయ సంఖ్యని దశాంశ రూపంలోకి మార్చుకునేటప్పుడు 2 పద్ధతులు మనం పాటించవచ్చు. ఒకటి భాగాహార పద్ధతి, రెండోది ఏమో హారాన్ని తీసుకొని 2m × 5n రూపంలో రాసుకోగలిగితే అది ఒక దశాంశ రూపం అంతమయ్యేది. ఇంకొకటేమో ఆ విధంగా రాసుకోలేకపోతే అంతం కానీ ఆవర్తన దశాంశ రూపం అని మనం చెప్పవచ్చు. ఇప్పుడు 229/400 దీన్ని చేద్దాం. మొదటగా మొదటి పద్ధతి 400 ఈ వైపు వేసుకొని 229 ఇక్కడ వేసుకొని చేద్దాం. 400 0 0, 229 పాయింట్ పెట్టుకున్నట్టయితే కనుక ఒక 0 ఎందులో పోతుంది? 4 5 20 కాబట్టి 0 9 2 పాయింట్ ఉంది కాబట్టి ఇంకో 0 7లో పోతుంది. 4 28 కదా. ఓకే 0 0 1 10 వచ్చేసింది. సో పాయింట్ ఉంది కాబట్టి ఇంకొక 0, 4 2 8, 200 వచ్చింది. పాయింట్ ఉంది కాబట్టి ఇంకొక 0, 4 5 20, శేషం 0 వచ్చింది. సో ఈ విధంగా మొదటి పద్ధతి ద్వారా మనం ఒక అంతమయ్యేటువంటి ఒక దశాంశ రూపాన్ని మనం తెలుసుకోవడం జరిగింది కదా. రైట్. ఇప్పుడు రెండో పద్ధతిలోకి వెళ్తే హారాన్ని తీసుకుందాం. 400 మొదటగా కాసా తీసుకుందాం. 2 2 4, 2 0, 2 ఎక్కం 2, 2 0, 2 5 10 1 0,
2 2 4, 2 5 10, 5 5 25, 5 ఎక్కం 5. కాసాగు తీసుకున్న తర్వాత ఇప్పుడు చేద్దాం. 229కి 229, 1 2 3 4 సార్లు వచ్చింది 2, 5 ఎన్నిసార్లు వచ్చింది 2 సార్లు. ఇప్పుడు 229 రాసేసుకొని 2 ఘాతం 4 వచ్చింది కదా, 5 ఘాతం ఎంత ఉంది ఇక్కడ 2 ఉంది. మరి దీన్ని కూడా సమానం చేసుకోవాలి, 4 వచ్చేటట్టు రాసుకోవాలి. 4 రావాలంటే ఇంకా 5 ఘాతం 2 రావాలన్నమాట. సో మనం లవహారాలని 5 ఘాతం 2 తోటి కనుక గుణించినట్టయితే చూడండి, భూములు సమానమైనప్పుడు మనం ఏం చేస్తాం, ఘాతాలని కూడుకుంటాం కదా. ఎంత అవుతుంది అప్పుడు 2 + 2 4, అప్పుడు 5 ఘాతం 4 దీంతో సమానం అవుతుంది. ఇప్పుడు రాద్దాం. 5 స్క్వేర్ అంటే 25. 229ని 5 స్క్వేర్తో గుణిస్తే ఎంత అవుతుంది? 5 9 45, 5 2 10, 10 4 14, 5 2 10, 10 1 11, 2 9 18, 2 4 1 5, 2 4, 57 25. ఇది 2 ఘాతం 4, ఇది 5 ఘాతం 4. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ 57 25 రాసేసుకొని 57 25 రాసేసుకొని 2 5 10 పైన ఎంత 4. సో 57 25 రాసేసుకొని మళ్ళీ ఇక్కడ ఎట్లా రాసుకోవచ్చు, 1 రాసి ఎన్ని సున్నాలు పెట్టుకోవాలి మనం, 4 సున్నాలు. 4 సున్నాలు ఉన్నాయి కాబట్టి 4 అంకెల తర్వాత పాయింట్, 1 2 3 4 తర్వాత పాయింట్, 0.5725, 0.5725 వచ్చింది కదా. ఇప్పుడు 4 పూర్ణాంకం 1/5 ఇది చేద్దాం. ఇది ఒక మిశ్రమ భిన్నం. సో మిశ్రమ భిన్నాన్ని మనం ఎందులోకి మార్చుకోవచ్చు, ఒక అపక్రమ భిన్నంలోకి మనం మార్చుకోవచ్చు. అపక్రమ భిన్నంలోకి మార్చుకోవాలంటే కనుక దీన్ని దీంతో గుణించి ఇది కలపాలి. 5 4 20, 20కి 1 కలిపితే 21/5. ఇప్పుడు మనం మొదటి భాగహార ప్రక్రియని అవలంబించినట్టయితే కనుక 5 ఇక్కడ, 21 ఇక్కడ, 5 4 20, 1 పాయింట్ పెట్టుకుంటే 0, 5 2 10 శేషం 0 వచ్చింది కదా. సో దీని యొక్క దశాంశ రూపం ఏంటిది 4.2. ఇప్పుడు ఇంకొక పద్ధతి, రెండో పద్ధతి. దేన్ని తీసుకోవాలి ఇక్కడ మనం 5 అంటే 21/5 కదా. ఇక్కడ మనము హారం అనేది 2 × 5 రూపంలో ఉండాలి కదా. సో దానికోసం ఏం చేద్దాం, లవహారాలని దేంతో పెట్టి గుణిస్తున్నాం మనం, 2తో గుణిస్తున్నాం అన్నమాట. గుణిస్తే ఏమవుతుంది ఇక్కడ 21 2 42, 5 2 10, ఒక 0 ఉంది కాబట్టి ఒక అంకె తర్వాత పాయింట్, 4.2 4.2. ఈ విధంగా మనము హారాన్ని తీసుకొని చేయొచ్చు, తర్వాత భాగాహార పద్ధతి ద్వారా కూడా చేయొచ్చు. రెండవది, భాగాహార ప్రక్రియ లేకుండానే క్రింది అకరణీయ సంఖ్యలలో వేటిని అంతమయ్యే దశాంశాలుగా రాయగలమో, వేటిని అంతం కాని ఆవర్తన దశాంశాలుగా రాయగలమో తెలపండి అన్నాడు. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే భాగాహార ప్రక్రియ లేకుండానే అన్నాడు కాబట్టి భాగాహారం చేయాల్సిన అవసరం లేదు. రెండవది, క్రింది అకరణీయ సంఖ్యలలో, ఇవి ఒక అకరణీయ సంఖ్య, క్రింది అకరణీయ సంఖ్యలలో వేటిని అంతమయ్యే దశాంశాలుగా రాయగలం, వేటిని అంతము కాని ఆవర్తన దశాంశాలుగా రాయగలం. ఆ రెండే మనం చేయాల్సింది. ఏంటిది, ఇది అంతమవుతుందా అంతం కాదా. సో అంతమయ్యే దశాంశము, అంతము కాని ఆవర్తన దశాంశము అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటిదంటే హారాన్ని మాత్రమే మనం తీసుకొని అది గనక 2n × 5m రూపంలో ఉంటే అంతమవుతుంది. ఒకవేళ ఆ రూపంలో లేకుండా మరే ఏ ఇతర రూపంలో ఉన్నా కూడా అది అంతం కాని ఆవర్తన దశాంశము అని చెప్పి మనం తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 31/25కు మనం కాసాగు దిద్దాం. 5 6 30, 1 ఏతాలు, 5 2 10, 5 5 25, 5 ఎక్కం 5, 5 2 10, 5 5 25, 5 2 10, 5 5 25, 5 5 25, 5 ఎక్కం 5. ఓకే, ఇప్పుడు రాద్దాం. 13కు 13,
31 25ని ఏం రాసుకోవచ్చు? 1 2 3 4 5. సో 5 ఘాతం 5గా రాసుకోవచ్చు. ఇప్పుడు 13 రాసేసుకొని హారాన్ని మనం ఏం చేయాలంటే చూడండి 2 to the power of n into 5 to the power of m రూపంలో రాసుకోవాలి. మరి 2 ఇక్కడ లేదు, 5 మాత్రమే ఉంది. మరి ఇక్కడ ఏం రావాలి? మనకి ఇక్కడ 2 రావాలి. 2 రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ మనం జస్ట్ ఏం లేదు, ఇక్కడ 2 పైన 2 పైన 2 కింద 2 తీసుకుందాం. ఆ సందర్భంలో ఏమైపోతుంది చూడండి, ఇక్కడ 13 into 2 చూడండి, ఇక్కడ 13 into 2 ఇది 2 into 5 ఈ రూపంలోకి రావడం జరిగింది. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు 2 to the power of ఏదైనా ఒక నెంబర్ ఉందనుకుందాం, 1. ఇది 5 to the power of 5 ఉంది. ఈ రెండు ఈక్వల్గా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మనం దశాంశ రూపం రాయట్లేదు. దశాంశ రూపం రాయాల్సింది ఉంటే కనుక అప్పుడు ఈ యొక్క ఘాతాలు 2 సమానం చేసుకుంటే అప్పుడు మనము కింద 1 పక్కకు 0, 1 పక్కకు 2 సున్నాలు, 1 పక్కకు 3 సున్నాలు, ఈ రకమైనటువంటి రూపాలు కింద వస్తాయి. దశాంశ రూపం అన్నప్పుడు మాత్రమే పైన ఉన్నటువంటి ఈ ఘాతాలని సమానం చేసుకునే ప్రయత్నం చేయాలి. కానీ అది అంతమవుతుందా, అంతం కానీ ఆవర్తన దశాంశమా అని అడిగినప్పుడు మాత్రము ఈ పైన ఉన్నటువంటి ఘాతాలని మనం సమానం చేసుకోవాల్సిన అవసరం లేదు. సో కేవలము 2 to the power of n into 5 to the power of m రూపంలోకి వస్తే చాలు. చూడండి, ఇది 2 to the power of n into 5 to the power of m రూపంలోకి వచ్చింది కదా. సో ఇది ఎటువంటి దశాంశం? ఇది అంతమయ్యే దశాంశం. ఓకే, ఈ విధంగా అంతమయ్యే దశాంశం అని మనం చెప్పొచ్చు. ఇందులోనే రెండవది 11/12. దీన్ని కూడా మనం చేద్దాం. కింద హారాన్ని మాత్రమే తీసుకుందాం, భాగాహార ప్రక్రియ లేదు కాబట్టి జస్ట్ 12 మాత్రమే తీసుకొని కాసాగేద్దాం. 12 2 6 12, 2 3 6, 3 ఎక్క 3, 2 ఎన్నిసార్లు వచ్చింది? 2 సార్లు, 3 ఒకేసారి వచ్చింది. 11 రాసుకొని 2 స్క్వేర్ ఇంటూ 3 ఘాతం 1 అయిపోయింది. ఇక్కడ హారం గమనించండి, హారం అనేది ఈ రూపంలో లేదు. 2 to the power of n into 5 to the power of m రూపంలో ఉందా? లేదు. లేదు కాబట్టి దీన్ని మనం ఏమని చెప్పొచ్చు? ఇది అంతము కాని ఆవర్తన దశాంశము. ఇది అంతం కాని ఆవర్తన దశాంశం అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇది 2 to the power of n into 5 to the power of m రూపంలో లేదు. ఇక్కడ మనకు 5 లేకుండా 3 వచ్చింది కాబట్టి ఇది అంతం కాదు, మరి ఆవర్తనం చెందుతుంది అన్నమాట. మూడవది 64/455. ఇది కూడా సాధిద్దాం. సో 64 455 రెండింటి కూడా మనం కాసాగు చేద్దాము. 2 3 6, 2 4, 2 ఎక్కం 2, 2 6 12, 2 8 16, 2 4 8, 2 2 4, 2 ఎక్కం 2 ఎంత వచ్చింది? 1 2 3 4 5 6, 2 ఘాతం 6 వచ్చింది. ఇంకొకటి 455 ఉంది కదా, 5 9 45, 5 ఎక్కం 5. ఇది ఎందులో పోతుంది? ఇక్కడ 7లో పోతుండొచ్చు. 7 ఎక్కం 7, 7 3 21, 13 ఎక్కం 13 కదా. రైట్, రెండింటికి మనకు వచ్చింది కాబట్టి అవి ఇక్కడ రాసేసుకుందాం. 64 అంటే 2 to the power of 6, 455 అంటే కనుక 5 into 7 into 13. ఇది క్యాన్సిల్ అయ్యే అవకాశం లేదు, లవహారాలు క్యాన్సిల్ అవ్వవు. సో మనకు మిగిలేటువంటి హారాలు కింద ఏమున్నాయి? 5 into 7 into 13 మిగిలింది. సో మరి ఇది హారం అనేది 2 to the power of n into 5 to the power of m రూపంలో ఉందా? లేదు. కాబట్టి పై ఇచ్చినటువంటి అకరణీయ సంఖ్య ఎటువంటి సంఖ్య? అంతం కాని ఆవర్తన దశాంశ రూపాన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు 15/1600 ఈ లెక్కను కూడా మనం చేద్దాం. చూద్దాం. 15 మనం కాసాగు ఇట్లా రాసుకోవచ్చు, 3 5ల కదా. సో దీన్ని మనం ఏం చేస్తున్నా అంటే 3 into 5 తీసుకుంటున్నా. 1600 అంటే చూద్దాం. 2 8 16, 2 సున్నాలు, 2 4 8, 2 సున్నాలు, 2 2 4, 2 సున్నాలు, 2 ఎక్కం 2 సున్నాలు, 2 5 10 0, 2 25, 5 5, 5 ఎక్కం.
ఎన్ని వచ్చినాయి రెండులు ఇక్కడ? 1 2 3 4 5 6 2 to the power of 6. 5లు ఎన్ని వచ్చినాయి? 2 వచ్చినాయి. సో చాలు మనకి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటిదంటే ఇక్కడ పైన కింద క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు చూద్దాం. 2 ఉంది, దానికి ఘాతం 6 ఉంది, 5 ఉంది, ఘాతం 2 ఉంది. ఓకే, క్యాన్సిల్ చేసుకున్నా పర్వాలేదు. 5 క్యాన్సిల్ అయింది, ఇక్కడ ఒక 5. సో మనకు మిగిలింది ఏంటిదంటే 3/2 ఘాతం 6 ఇంటూ 5 ఘాతం 1. రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 to the power of n ఇంటూ 5 to the power of m రూపం ఉందా లేదా? హారం ఉంది కదా. ఉంటే కనుక అది ఏ రూపం? అది అంతమయ్యే దశాంశ రూపం. సో ఇది అంతమయ్యే దశాంశ రూపాన్ని అది కలిగి ఉంటుందన్నమాట. ఏం లేదు, కింద హారాన్ని కనుక మనం 2 to the power of n ఇంటూ 5 to the power of m రూపంలో రాసుకోగలిగితే అది అంతమయ్యేది. ఒకవేళ రాసుకోలేకపోతే అంతం కానీ ఆవర్తనం చెందే దశాంశంగా మనం గుర్తిస్తామన్నమాట. ఐదవది 29/343. దీన్ని కూడా మనం చేద్దాం. 29 ఉంది కదా, 29 రాసేసుకొని 343కు కాసాలు దిద్దాం. ఎందులో పోతుంది? ఇక్కడ 7 ఎక్కని తీసుకుందాం. 7 4 28, 28 అంటే 6, 7 9 63, 7 7 49. అంటే ఎన్నిసార్లు వచ్చింది ఇక్కడ? 7 క్యూబ్. 7 7 7 3 సార్లు వచ్చింది కాబట్టి మనం 7 క్యూబ్ రాసుకున్నాం. సో ఇక్కడ మనము ఇది 29 మనం ఏంది, అది ప్రధాన సంఖ్య కాబట్టి దీన్ని మనం రాసుకోలేము. 29 ఎక్కం 29. సో ఇది క్యాన్సిల్ అయ్యే అవకాశం లేదు. అయినా కూడా మనకి కింద ఇక్కడ హారం అనేది 2 to the power of n ఇంటూ 5 to the power of m అనేటువంటి వచ్చే అవకాశం, ఈ రూపం వచ్చే అవకాశం అయితే లేదు. కాబట్టి ఇది ఒక అంతం కానీ ఆవర్తన దశాంశ రూపాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ మరికొన్ని లెక్కలు కూడా ఉన్నాయి. ఒకటి 23/2³ ఇంటూ 5 స్క్వేర్. ఇంకా లెక్కలు ఉన్నాయి. 129/2² ఇంటూ 5 ఘాతం 7 మరియు 7 ఘాతం 5. ఇంకొకటి 9/15, ఇంకొకటి 36/100. ఈ 4 లెక్కలు కూడా చాలా చూసి చెప్పవచ్చు, చేయాల్సిన అవసరం కూడా లేదు. చూద్దాం ఒకసారి. ఇక్కడ హారాన్ని గమనించండి మీరు. హారంలో 2 ఘాతం 3, 5 ఘాతం 2. ఇది 2 to the power of n ఇంటూ 5 to the power of m రూపంలో ఉంది. 2 to the power of n ఇంటూ 5 to the power of m రూపంలో ఏముంది? హారం అనేది ఉంది. కాబట్టి ఇది అంతమయ్యేది, అంతమయ్యే దశాంశ రూపం కలిగి ఉంటుంది. మరి ఇక్కడ 2 ఘాతం 2, 5 ఘాతం 7 అంటే 2 to the power of n ఇంటూ 5 to the power of m ఇంటూ 7 to the power of కూడా ఉంది. అంటే మరి ఇది అవుతుందా? అంతం అవుతుందా? కాదు కదా. సో అంతం అవ్వాలి అంటే కేవలం ఇవి మాత్రమే ఉండాలి. 2 to the power of n ఇంటూ 5 to the power of m మాత్రమే ఉండాలి. అట్లా లేకుండా వేరేది ఏదైనా సంఖ్య వస్తే అది అంతం కానీ ఆవర్తన దశాంశం అవుతుంది కదా. సో ఇప్పుడు మనం ఏం రాసుకుందాం? అంతం కానీ ఆవర్తనం చెందే దశాంశ రూపం కలిగి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 9/15. 15 అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు మనం? 9 అంటే 3 ఇంటూ 3 రాసుకోవచ్చు. ఇది 3 ఇంటూ 5 రాసుకోవచ్చు. 3 3 క్యాన్సల్. అంటే మిగిలిది ఎంత మనకు? 3/5. 3/5 అంటే చూడండి ఇక్కడ ఏమవుతుందో. ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు? ఇక్కడ 2, ఇక్కడ 2 రాసుకోవచ్చు కదా. విలువలో మార్పు ఏం రాదు మనకు. లవహారాలని మనం 2 తోటి గుణించుకోవచ్చు, భాగించుకోవచ్చు. విలువలో మార్పు అనేది ఏముండదు. సో 3 2 6 అవుతుంది, 5 2 10 అవుతుంది. సో దీని ఘాతం 1, దీని ఘాతం 1. సో 2 to the power of n 5 to the power of m రూపంలో ఉంది. సో ఇక్కడ మనం రాసుకోవచ్చు అన్నమాట. 2 to the power of m 5 to the power of n ఈ విధంగా రాసుకోవచ్చు. అట్లా రాసుకోవడం వల్ల మనం ఇది అంతమయ్యే దశాంశం అని మనం చెప్పవచ్చు. అంతమయ్యే దశాంశం అని మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఒక జాగ్రత్త చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు 3 ఇంటూ 5 రాగానే మనం ఏమనుకుంటామంటే కింద 2 ఇంటూ 5 రూపం లేదు కాబట్టి ఇది అంతం కాని దశాంశము అని చెప్పి నిర్ణయానికి రాకూడదు. పైన ఇచ్చినటువంటి ఈ యొక్క లవాన్ని కూడా మనం తీసుకొని అది ఇక్కడ ఉన్నటువంటి హారంలో ఉన్న సంఖ్య ఏమైనా కొట్టివేయబడుతుందా,
కొట్టివేత అనంతరం కొట్టివేసిన తర్వాత మిగిలినటువంటి సంఖ్యని మనం చూసుకోవాలి. 3/5 మిగిలింది. 3/5ను మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 2x5 రూపంలో రాసుకునే ప్రయత్నం చేయాలి. 2x5 రూపంలో రాసుకున్నాం, వచ్చింది. అప్పుడు పై విలువ కూడా మారింది, 6/5 కదా. 6 3 6 2x5 రాసుకున్నాం కదా. అప్పుడు ఇది అంతమయ్యే దశాంశం అని చెప్పి మనకు తెలుస్తుంది. ఇంకొకటి 36/100. సో దీనికి మనం చేయాల్సింది ఏంటంటే 36 రాసేసుకోండి. 100ని ఏం రాసుకుంటాం? 10^2. ఏదైనా సరే హారంలో 10 బేస్గా ఉంటూ, అంటే 10 భూమిగా ఉంటూ ఘాతం ఎంతైనా ఉండనివ్వండి, ఆ సందర్భంలో అది తప్పకుండా అది అంతమయ్యే దశాంశమే అవుతుందన్నమాట. ఏంటది? మనం 10 భూమిగా తీసుకుంటూ ఘాతం ఎంతైనా ఉండనివ్వండి, అంటే ఒక రుణేతర పూర్ణ సంఖ్య అయి ఉంటే కనుక అప్పుడు ఇది ఒక అంతమయ్యే దశాంశంగా మారిపోతుంది. ఎందుకు అంటే చూడండి, ఇక్కడ 2x5గా రాసుకున్నాం కదా. సో ఈ విధంగా 10 100 1000 ఈ రూపంలో ఉన్నటువంటి హారంలో ఈ రూపంలో ఉన్నటువంటి ఏ సంఖ్య అయినా సరే దాన్ని మనం అంతమయ్యే దశాంశంగా మనం రాసుకోవచ్చు. కాబట్టి ఇది అంతమయ్యే దశాంశం. ఓకే, నెక్స్ట్ ఇంకొక లెక్క ఉంది, అది చేయండి. ఏదది? 10వ 77/210. ఈ లెక్కని మీరు సాధించే ప్రయత్నం చేయండి, హోంవర్క్. ఓకేనా? ఓకే, ఇప్పుడు అభ్యాసం 1.3లో మూడో బిట్టు, సిద్ధాంతం 1.4ను అనుసరించి క్రింది అకరణీయ సంఖ్యల యొక్క దశాంశ రూపాన్ని తెలపండి. ఇందులో మొదటిది 13/25. ఫస్ట్ మనం లెక్క ఏం చేయాలనేది తెలుసుకుందాం. 13/25 సిద్ధాంతం 1.4ను అనుసరించి చేయమంటున్నాడు. సిద్ధాంతం 1.4 ఏం తెలియజేస్తుంది మనకి? ఇక్కడ కింద హారం ఏదైతే ఉందో దాన్ని మనము 2n 5m రూపంలో రాసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి మనం రాసుకోవాల్సింది దశాంశ రూపంలోకి రాసుకోవాలి. ఇది సిద్ధాంతం 1.4. ఇది ఇచ్చినటువంటి p/q రూపంలో నుంచి హారాన్ని చూసి మనం 2n × 5m రూపంలో రాసుకున్న తర్వాత అప్పుడు దీని నుంచి మనము ఒక దశాంశ రూపాన్ని కనుక రాసుకుంటే సిద్ధాంతం 1.4 మనం అనుసరించినట్టు అవుతుంది. సో దీన్ని అనుసరిస్తూ ఈ లెక్కని మనం చేద్దాం. 13/25 అంటే 5² మరి ఇక్కడ 2n × 5m రావాలంటే ఇంకెంత కావాలి మనకు? 2². ఇక్కడ 2². 2^2 ఇక్కడ 2^2 తోటి లవహారాలని నేను గుణిస్తున్నా. తర్వాత మనం ఏం చేద్దామంటే 13కు 13 2² అంటే 4, 2×5 10. రెండింటికి కామన్గా ఘాతం 2 ఉంది కాబట్టి ఈ విధంగా రాసుకుంటున్నా. 4 × 12 4 × 4 5 52. 10² అంటే 100. 52/100 కదా. సో 52/100 అంటే 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 అంకెల తర్వాత పాయింట్. ఇక్కడ ఏం లేకపోతే ఏం పెట్టుకోవచ్చు? 0.52 అనేటువంటిది ఒక అంతమయ్యే దశాంశ రూపాన్ని మనం రాయడం జరిగింది. సో ఇక్కడ మనం అంతం అవుతుందా అంతం కావట్లేదా అనేది చెప్పాల్సిన అవసరం లేదు. వాడు అడిగింది ఏంటిది? దశాంశ రూపం మాత్రమే అడిగింది కాబట్టి దశాంశ రూపాన్ని మాత్రం రాసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 15/16 ఇంతకుముందు చేసినట్టుగానే దీన్ని కూడా చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దాం? ఇక్కడ 15 3×5 15. 16 అంటే ఏం రాసుకోవచ్చు? 2×8 16, 2×4 8, 2×2 4, 2×2 అంటే 2 ఘాతం ఎంత? 4. సో 3 × 5 ఇక్కడ 2×4 ఉంది కదా. 2×4 ఇంటూ ఇప్పుడు ఎంత పెట్టి గుణించాలి లవహారాలని అంటే కనుక ఇక్కడ మనకి ఎంత రావాలి? ఇక్కడ 2 ఉంటే ఇంకా 5 రావాలి. ఇక్కడ ఘాతం ఎంత ఉంది? ఇక్కడ 4 ఉంది. దశాంశ రూపం రాసుకోమన్నప్పుడు మాత్రం ఇక్కడ ఘాతం ఎంతైతే ఉంటుందో ఇక్కడ కూడా దీని ఘాతం కూడా అంతే వచ్చేటట్టుగా మనం రాసుకోవాలి. ఇక్కడ 5×4 పెట్టి దీన్ని గుణిస్తున్నాం కాబట్టి ఇక్కడ లవాన్ని కూడా అంతే పెట్టి మనం గుణించాలి.
ఇప్పుడు చూద్దాం 3 ఇంటూ ఇది 5 ఘాతం 5 కామన్ ఉంది కాబట్టి రాసేస్తాం. 5 ఘాతం 5 ఇంటూ 3 ఎంత అవుతుంది ఇక్కడ? 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 5 సార్లు ఇంటూ 3 ఇంటూ 3 ఏమైతే చూద్దాం. 5 5ల 25, 25 125, 125 5ల 625, 5 3ల 15. ఇప్పుడు చేద్దాం. 5 5లు 25, 5 2ల 10, 12, 5 6ల 30, 31. ఒక్కొక్కంతో గుణిస్తే అదే వస్తుంది. 5 7 3 9 93 75. సో 93 75 బై 10 ఘాతం 4. 10 ఘాతం 4 అంటే ఎంత? 4 సున్నాలు వస్తాయి. ఒకటి పక్కకి ఎన్ని సున్నాలు వస్తాయి? 4 సున్నాలు వస్తున్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 4 సున్నాలు ఉన్నాయి కాబట్టి 4 అంకెల తర్వాత పాయింట్ వస్తుంది. 1 2 3 4 తర్వాత మనకేమొచ్చింది? పాయింట్ వచ్చింది. ఈ విధంగా మనం దశాంశ రూపంలోకి మార్చుకోవాల్సి ఉంటుంది. ఏం లేదు, ఇక్కడ హారాన్ని మనం ఏం చేయాలంటే హారాన్ని 2 to the power of n ఇంటూ 5 to the power of m రూపంలో తీసుకొచ్చుకున్న తర్వాత ఇక్కడ బేస్ ఏదైతే భూములు ఉన్నాయో అది 10 వచ్చేటట్టు రాసుకోవాలి. అప్పుడు దీన్ని దశాంశ రూపంలోకి మార్చుకోగలుగుతాం. నెక్స్ట్ ఇంకొకటి 23/2³ ఇంటూ 5 స్క్వేర్ కదా. ఇప్పుడు చూద్దాం, దీన్ని చేద్దాం. 23 అంటే 23 రాద్దాం, 2³ 5 స్క్వేర్. కింద 2 to the power of n ఇంటూ 5 to the power of m రూపంలో ఉన్నప్పుడు దశాంశ రూపంలో రాసుకోవాలనుకున్నప్పుడు ఈ రెండింటిని సమానం చేసుకోవాలనుకున్నాం కదా. మరి ఇక్కడ 3 లేదు, మరి ఇక్కడ 3 రావాలంటే ఇంకొక 5తో గుణించినట్టయితే కనుక 5 ఘాతం 3 వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ 5తో గుణిస్తున్నాం కాబట్టి దీన్ని కూడా 5తో గుణించాలి. 23 5ల 5 3ల 15, 5 2ల 10 1 11. నెక్స్ట్ 2 ఘాతం 3, 5 ఘాతం 3. నెక్స్ట్ 115 ఇక్కడ రాసుకుందాం. 2 5ల 10, రెండింటికి కామన్గా ఘాతం 3 ఉంది కాబట్టి 3. 115 ఇక్కడ 10 ఘాతం 3 ఉంది కాబట్టి ఒకటి పక్కకి ఎన్ని సున్నాలు వస్తాయి? 3 సున్నాలు వస్తున్నాయి. సో 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి 3 అంకెల తర్వాత పాయింట్. ఈ విధంగా మనం దశాంశ రూపంలో కూడా మార్చుకోవడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా మీరు 4వ లెక్క ఏముందంటే 72/18 బై 3 స్క్వేర్ 5 స్క్వేర్. ఇది ఒక లెక్క చేయండి హోంవర్క్ కింద. నెక్స్ట్ 143/110, ఇది కూడా హోంవర్క్ కింద. ఈ రెండు ట్రై చేయండి. క్రింది కొన్ని వాస్తవ సంఖ్యల దశాంశ రూపాలు ఇవ్వబడినవి. ప్రతి సందర్భంలోనూ ఇవ్వబడిన సంఖ్య అకరణీయమో కాదో తెలపండి. ఆ సంఖ్య అకరణీయమై ఉండి p/q రూపంలో రాయగలిగితే q యొక్క ప్రధాన కారణాంకాల గురించి నీవు ఏం చెప్పగలవు అని అడగడం జరిగింది. చూద్దాం వాడు అడిగిన క్వశ్చన్ ఏంటిదో మనం అర్థం చేసుకుందాం. మొదటగా చూడండి, ఇక్కడ కింద కొన్ని వాస్తవ సంఖ్యల యొక్క దశాంశ రూపం, ఇది ఒక దశాంశ రూపం, రైట్. అయితే ప్రతి సందర్భంలో ఇవ్వబడిన సంఖ్య అకరణీయమో కాదో చెప్పండి. ఇది అకరణీయ సంఖ్యనా కాదా మనం చెప్పాలి. అయితే ఆ సంఖ్య అకరణీయమై ఉండి p/q రూపంలో రాయగలిగితే, అంటే ఒక సంఖ్యని మనము అకరణీయ సంఖ్య అని చెప్తే మనం దాన్ని ఏ రూపంలో రాసుకుంటాం? p/q రూపంలో రాసుకుంటాం కదా. సో p/q రూపంలో రాసుకుంటే కనుక q యొక్క ప్రధాన కారణాంకాల గురించి, q అంటే ఏంది? హారంలో ఉన్నటువంటి ప్రధాన కారణాంకాల గురించి నువ్వు ఏం చెప్పగలవు అని చెప్పి వాడు అడగడం జరుగుతుంది. దాన్ని మనం ఇప్పుడు రాద్దాం. చూడండి, ఇక్కడ పాయింట్ ఉంది, అంతం అయ్యింది, నెత్తి మీద బార్ లేదు కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 43.123 అనేది ఏదైతే ఉందో అది ఒక అంతమయ్యే దశాంశాన్ని సూచిస్తుంది. ఫస్ట్ పాయింట్, ఇది అంతమయ్యే దశాంశం సూచిస్తుంది. ఇది ఒక అంతమయ్యే దశాంశం కాబట్టి ఇది ఏ రూపంలో ఉంటుంది? అది p/q రూపంలో ఉంటుంది. మూడో పాయింట్, ఇది p/q రూపంలో ఉంటుంది కదా. ఉంటే అంతమయ్యే దశాంశానికి హారం q అనేది ఏ రూపంలో ఉంటుంది? ఇక్కడ
ఇక్కడ క్యూ అనేది ఏ రూపంలో ఉంటుంది అంటే అది క్యూ అనేది 2n ఇంటూ 5m రూపంలో ఉంటుంది. 4వ పాయింట్ లాస్ట్ ఇది వాడు అడిగింది ఏంటిది p/q రూపంలో రాసుకోగలిగితే అది q అనేది ఏ రూపంలో ఉంటుంది దాని గురించి నువ్వేం వ్యాఖ్యానించగలవు అన్నాడు. సో క్యూ గురించి మనం వ్యాఖ్యానిద్దాం. ఇక్కడ 4వ పాయింట్ క్యూ యొక్క ప్రధాన కారణాంకాలు ఏమై ఉండొచ్చు 2 ఉండొచ్చు లేదా 5 ఉండొచ్చు లేదా 2 × 5 కూడా ఉండొచ్చు. ప్రధాన కారణాంకాలు 2 లేదా 5 లేదా 2 × 5గా ఉంటుంది. అంటే క్యూ అనేటువంటిది ఏ రూపంలో ఉంటుందంటే అది 2 ఉండొచ్చు లేదా 5 ఉండొచ్చు లేదా 2 × 5గా కూడా ఉండొచ్చు అనమాట. అది మనం వాడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం. చూడండి ఇక్కడ 0.12012001 అంతం అయిపోయింది, ఇక్కడ బార్ లేదు కదా. సో ఇది అంతమయ్యే దశాంశం. సో మొట్టమొదటి పాయింట్ ఏంటిదంటే ఇక్కడ అది ఒక అకరణీయ సంఖ్య. ఎటువంటి అకరణీయ సంఖ్య? అంతమయ్యే దశాంశం కలిగినటువంటి ఒక అకరణీయ సంఖ్య. సో ఇక్కడ రాద్దాం, అంతమయ్యే దశాంశం రూపాన్ని కలిగి ఉంటుంది. రెండవది, ఈ అంతమయ్యే దశాంశాన్ని మనం ఏ రూపంలో రాసుకోవచ్చు అంటే p/q రూపంలో రాసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి అకరణీయ సంఖ్యని మనం p/q రూపంలో రాసుకోగలం కాబట్టి p/q రూపంలో రాయగలం. నెక్స్ట్ 3వ పాయింట్ ఏంటిదంటే క్యూ అనేది ఏంటి? ఇక్కడ హారం అనేది ఏ రూపంలో రాసుకోవచ్చు మనం? క్యూను 2n ఇంటూ 5m రూపంలో రాయగలం. ఓకే, నెక్స్ట్ ఈ ఎన్నుఎమ్ములు ఏంటివి? రుణేతర పూర్ణ సంఖ్యలు. అవసరమైతే ఈ పాయింట్ కూడా మనం జోడిద్దాం. నెక్స్ట్ పాయింట్, క్యూని మనం 2n ఇంటూ 5m రూపంలో రాసుకున్నాం కదా. లాస్ట్ క్యూ గురించి నువ్వు ఇంకేం చెప్పగలవు అంటే కనుక క్యూ అనే దానికి 2 లేదా 5 లేదా 2 × 5లు ప్రధాన కారణాంకాలు. హారంలో మనకు ఏదైనా ఒక p/q ఇక్కడ p/q రూపం కనుక రాసుకున్నట్టయితే కనుక హారము ఏ విధంగా ఉంటుందంటే 2n ఇంటూ 5m. 2 × 5 రూపంలో ఉండొచ్చు ప్రధాన కారణాంకాలు, లేదా జస్ట్ 5 మాత్రమే ఉండొచ్చు, లేదా 2 మాత్రమే కూడా ఉండొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి 43.12 బార్ మనకు కనబడుతుంది కాబట్టి ఇది ఒక అంతం కాని ఆవర్తనం చెందేటువంటి ఒక దశాంశం అని మనకు తెలుస్తుంది కదా. సో ఫస్ట్ పాయింట్ ఇక్కడ రాద్దాం మనం. ఇదేంటిది? ఇది అంతం కాని ఆవర్తనం చెందే దశాంశం, మొట్టమొదటి పాయింట్. సో ఇది అంతం కాని ఆవర్తనం చెందే దశాంశం. దీన్ని మనం ఏ రూపంలో రాసుకోవచ్చు? p/q రూపంలో రాసుకోవచ్చు. అది అంతమైనా అంతం కాకపోయినప్పటికి కూడా అవి అకరణీయ సంఖ్యలే. ఆ ప్రతి అకరణీయ సంఖ్యని మనం ఏ రూపంలో రాసుకోవచ్చు? p/q రూపంలో రాసుకోవచ్చు కదా. సో దీన్ని కూడా మనం p/q రూపంలో రాయగలం. ఇది 2వ పాయింట్. ఇక 3వ పాయింట్ ఏంటంటే కింద కనిపిస్తున్నటువంటి హారం ఏదైతే క్యూ ఉందో అది 2m ఇంటూ 5n రూపంలో రాసుకోగలమా? రాయలేము. 2m ఇంటూ 5n రూపంలో మనం రాయలేము. దీని ప్రధాన కారణాంకాలు ఏముంటాయి అంటే క్యూ ప్రధాన కారణాంకాలు
2m 5n పాటు 3, 5, 7 లాంటి ప్రధాన కారణాంకాలు కూడా ఉంటాయి. ఇతర ప్రధాన కారణాంకాలు కూడా చూడండి. ఇక్కడ లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ 2m ఇంటూ 5n రూపంలో ఉండదు హారం. దీనితో పాటు ఇతర ప్రధాన కారణాంకాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు 2m ఇంటూ 5n ఇంటూ 3/5/7 ఏదో ఒకటి ఉంటుందన్నమాట. ఇతర ప్రధాన కారణాంకాలు కూడా తోడుగా ఉంటాయి. కాబట్టి అలాంటి సందర్భంలో ఇది అంతం కానటువంటి ఆవర్తనం చెందే ఒక దశాంశ రూపం అని మనం చెప్పవచ్చు. ఇంతకుముందు మనం రాసుకున్నట్టుగానే దీన్ని కూడా మీరు హోంవర్క్ కింద తీసుకొని రాసే ప్రయత్నం చేయండి. స్టెప్స్ అన్నీ కూడా ఏ విధంగా రాస్తారంటే, ఒకటి ఇది అంతమయ్యే దశాంశమా కాదా అది గుర్తించుక రాయండి. అంతమైతే అంతమైంది, కాదు అంటే కాదు, ఎందువల్ల కాదు చూస్తే మనం చెప్పొచ్చు. ఇక్కడ ఏముందో చూసి మనం అది అంతమయ్యేదా కాదా అనేది మనం చెప్పొచ్చు. అది మొట్టమొదటి పాయింట్గా రాయండి. ప్రతి అకరణీయ సంఖ్యని మనం ఏ రూపంలో రాసుకోవచ్చు అది ఇక్కడ రాయండి. మూడో పాయింట్ ఏంటిది, ఇక్కడ హారాన్ని మనం ఏ రూపంలో రాసుకోవచ్చో అది రాయండి. 2n ఇంటూ 5m రూపం ఉంది కదా, అది రాసుకోవచ్చా రాయలేమా అనేది ఇక్కడ రాయండి. ఇది బార్ ఉంది కాబట్టి మనం రాసుకోగలమా రాసుకోలేదా అనేది ఇక్కడ రాయండి. నాలుగో స్టెప్ ఏంటిది, దాని యొక్క ప్రధాన కారణాంకాలు ఏ విధంగా ఉంటాయి. 2 ఇంటూ 5 లేదా ఇంకా ఇతర కారణాంకాలు ఏమైనా ఉంటాయా, కేవలం 2 ఇంటూ 5 లేదా 2 లేదా 5 మాత్రమే ఉంటాయా, అలాంటిది అనేది నాలుగో పాయింట్లు రాయండి. ఈ విధంగా ఈ స్టెప్స్ రాస్తూ 4th హోంవర్క్ కంప్లీట్ చేయండి.